నా ప్రియ భక్తులారా, ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రతి హృదయం పవిత్రమవుతుంది. ఈ రాత్రి నీ భయాలను నాకు అప్పగించు, నీ బాధలను నా వద్ద వదిలేయు, నీ విశ్వాసాన్ని మాత్రం గట్టిగా పట్టుకో. నువ్వు నిజంగా మారాలని నిర్ణయించుకుంటే అదే నా అనుగ్రహానికి అర్హత. రాత్రి నిద్రపోకుండా నా కథలు విను, నా ఓం నమః శివాయ అని నా నామం జపించు. అప్పుడు నీ అంధకారం తొలగుతుంది. ఉపవాసం కేవలం ఆకలి కోసం కాదు. నీ మనసులోని కోపం, అసూయ, అహంకారాన్ని ఉపవాసంగా ఉండు. నీకు సాధ్యమైనంతగా నీరు, పాలు లేదా బిల్వదళంతో నా లింగాన్ని అభిషేకించు, నా అనుగ్రహం పొందు. ఉపవాసం కంటే ముఖ్యమైనది మనసు శుద్ధి. అభిషేకం కంటే ముఖ్యమైనది ఆలోచనల పవిత్రత. నన్ను భయంతో కాదు, భక్తితో, నమ్మకంతో పూజించండి. మీ కష్టాలు నన్ను చేరకముందే నాకు తెలుస్తాయి. కాని నేనిచ్చే వరం కేవలం ధనం కాదు, ధైర్యం, శాంతి, సహనం, జీవనదారి. నీ చేతుల్లో దానం ఉంటే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే, అక్కడ నేనున్నాను. ఓం నమః శివాయ అని జపించండి. మీ జీవితంలో శాంతి, శుభం, శక్తి నింపుతాను.